వల్లభనేని వంశీ బయటకు వస్తారేమో అని అందరూ ఎదురు చూశారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. కాకపోతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి మరొకసారి ఆయనకి చుక్కెదురైందని చెప్పాలి. సత్యవర్ధన్ అపహరణ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ విషయంలో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పిచ్చింది. వంశీతో పాటు మిగిలిన నిందితులు వీర్రాజు, అలాగే శివరామకృష్ణ, లక్ష్మీపతి, వేల్పూరు వంశీ పెట్టు బెయిల్ పిటిషన్లు కూడా న్యాయస్థానం కొట్టేసింది. అంటే ఈ మేరకు ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయాధికారి హెమిబిందు తీర్పు వెలువరించారు. వంశీకి బెయిల్ ఇస్తే బాధితుడు సత్యవర్ధన్ ప్రాణహాని ఉంటుంది అని చెప్పి ఆయన తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వాదనలో పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చారు. ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి 3వ ఏసీజేఎం కోర్టు బెయిల్ కూడా తిరస్కరించింది. అంటే వరుసగా ప్రతి కేసు కూడా వల్లభనేని వంశీకి షాక్ అవుతుంది, చొక్కెదురవుతుంది. బెయిల్ ఇచ్చే పరిస్థితులు అయితే ఇప్పట్లో లేవు, న్యాయస్థానాలు అంగీకరించట్లేదు. బయటికి వెళ్తే అక్కడ ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేది ఒకటి, అలాగే ఈ సత్యవర్ధన్కు కూడా ప్రాణహాని ఉంది అనేది ఒకటి కూడా. ఈ కారణాల నేపథ్యంలో వంశీకి అయితే బెయిల్ రావట్లేదు, ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆయన ఈ ఉగాది అయితే మాత్రం ఇక జైల్లోనే ఉండి జరుపుకోవాలి.